పూజ పూర్తయ్యాక సూర్యబాబుకి ఫోన్ వస్తుంది వాళ్ళ నాన్నగారు క్షేమంగా ఉన్నారని చెప్పి. అది విని జ్యోతిని అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది విన్న ఇక వాళ్ళిద్దరూ అయితే అలా సంతోషంగా వెళ్తూ ఉంటే కుట్టి అయితే ఏంటి అమ్మ నాయన సంతోషంగా వెళ్ళారు, జడ్జి తాత జాడ తెలిసిందా ఏంటా అని చెప్పి కుట్టి అనుకుంటూ ఉంటుంది. ఇక సీను దగ్గర జడ్జి గారు అయితే అలా బెడ్ పైన ఉంటారు. అది చూసి సూర్యజ్యోతి అయితే నాన్నగారు మీకేం కాలేదు కదా, బాగానే ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సూర్య. ఇక జ్యోతి కూడా మామయ్య గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది అని చెప్పి అంటే నాకేం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను, కాలు చిన్నది బెనికింది అంతే అని చెప్పి జరిగిందంతా చెప్తాడు. నన్ను కాపాడింది ఎవరో కాదు, ఇదిగో ఈ గంగమ్మ అని చెప్పి అంటాడు. ఇక శ్రీను వల్ల బామ్మ వచ్చి నమస్కారం బాబు గారు, అసలు ఏం జరిగిందంటే అని చెప్పి జరిగిందంతా చెప్పి సూర్యబాబు జ్యోతమ్మకి ఎలాగైనా సరే మా ఆనంది బిడ్డను మీరే కాపాడాలి బాబు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వాళ్ళైతే సంతోషిస్తూ సరే తప్పకుండా నేనున్నాను ఆనందికి అని చెప్పి జడ్జి తాత అంటూ ఉంటాడు. ఇదంతా కూడా సూర్యబాబు జ్యోతమ్మ ఇవి బయట పెట్టకుండా ఇలానే ఉండండి, ఇక్కడే ఉండండి, మిమ్మల్ని మేము చూసుకుంటామని చెప్పి శ్రీను వాళ్ళైతే సూర్యబాబుకి మాట ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.